హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక అమరేంద్ర అంజలి గురించి మాట్లాడుతూ, ఆ అంజలి ఉందా అక్కడ, ఇంకెవరన్నా ఉన్నారా అని రాథోడ్తో చెప్పగా, అదేంటి సార్ అలా అంటున్నారు అని అనడంతో, అదే పొద్దున అమ్మ చెప్పిన విషయం గురించి ఆలోచిస్తున్నాను. మిస్ అమ్మకి అనుమానం వచ్చిందంట. ఒకవేళ ఆరుకి గనక మనుషుల్లో ప్రవేశించే శక్తి కనుక ఉంటే, ఒకవేళ అదే కనుక నిజమైతే, ఇదిగో ఈ అంజలి ఉన్నట్టుండి అంకుల్ని చూడడానికి వెళ్ళడం ఏంటి, ఇద్దరు కలిసి బయటకు వెళ్ళడం ఏంటి, ఆరుకి చీర కొనడానికి వీళ్ళు కలిసి వెళ్ళడం ఏంటి అని అనుమానంగా అడగడంతో ఇక వెంటనే రాథోడ్, సార్ మీరు చెప్పింది కనుక నిజమే అయితే, అంజలి పాపతో మనం మాట్లాడినట్టయితే ఆరు మేడం గారితో మాట్లాడినట్టే కదా సార్. సరే సార్, మనం అంజుతో మాట్లాడదామా, మేడం గారితో మాట్లాడదామా అని ఎగ్జైటింగ్గా అడుగుతూ ఉంటే ఇక వెంటనే రాథోడ్, మనం వెంటనే వాళ్ళు బట్టల షాప్లో ఉన్నారు, అక్కడికి వెళ్దాం పదా, ఆరు అంజులో ఉందో లేదో నాకు తెలియాలి అని చెప్పడంతో అలాగే సార్ అని వీళ్ళు బయలుదేరుతారు. ఇక మరో పక్కన అంజలి, ఈ చీర నాకు ఎలా ఉంది అని అడగడంతో, మహాలక్ష్మిలా ఉన్నావు అని రామూర్తి చెప్పగా, ఎంతైనా నేను మీ కూతుర్ని కదా అని అంజలి చెప్పడంతో షాక్ అవుతాడు రామూర్తి. అదేంటి నువ్వు నా కూతురువా అని అడగడంతో ఇక అంజలి, అదే మిస్ అమ్మ మీ కూతురు కదా, నేను మిస్ అమ్మ కూతురుని కదా, మీ కూతురు లాంటి దాన్ని కదా, అందుకే అలా అన్నాను అని కవర్ చేస్తూ ఉంటుంది. ఇక సరేనమ్మా, మీ అమ్మకి ఏం చీర కావాలో చూడు అని రామూర్తి చెప్పడంతో, నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టం అని మళ్ళీ స్లిప్ అవుతుంది. అదే మా అమ్మకి గ్రీన్ అంటే చాలా ఇష్టం అంటుంది. ఎందుకు తాది అలా చూస్తున్నావు అని అడిగితే, నా భార్యకు కూడా పచ్చరంగు అంటే చాలా ఇష్టం, ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా పచ్చరంగు చీరలే అడిగేది అని చెప్పడంతో వెంటనే ఆరు తన మనసులో, అంటే నాకు అన్ని అమ్మ పోలికలు వచ్చాయన్నమాట అనుకుంటుంది. ఇక ఆరు గ్రీన్ కలర్ చీరలు చూపించండి అని చెప్పడంతో చూపిస్తూ ఉంటారు. ఇక రామూర్తి నీళ్లు తాగుతూ ఉండగా పొరమారుతుంది. వెంటనే ఆరు, నెమ్మదిగా తాగండి నాన్న, పొరపోతే ఎలాగా అని చెప్తూ ఉంటే, అని చెప్పి మళ్ళీ రామూర్తి ఆశ్చర్యంగా చూస్తూ, అదే తాతయ్య పొరపోతే ఎలాగా అంటున్నాను అని ఇక కవర్ చేసుకుంటూ ఉంటుంది అంజు. బయట ఘోర కాపు కాస్తూ ఉంటాడు అంజలి కోసం. ఇక అంజలి, రేపు కాశీకి వస్తున్నారు తాతయ్య అని అడిగితే, రావాలి కదమ్మా, నా కూతుర్ని ఎలాగో పెళ్లి చేసి పంపలేకపోయాను, కనీసం నా కూతురు ఆఖరి ప్రయాణంలోనే ఉండాలి కదా నేను అని చెప్పగా, ఇక ఆరు కన్నీళ్లతో చెరిపే తలరాతలే ఉంటే ప్రపంచంలో అందరూ ఏడుస్తూనే ఉంటారు. జరిగిన దాన్ని దాటి ముందుకు అడుగు వేయాలి కానీ అక్కడే ఆగిపోకూడదు తాతయ్య, అయినా చనిపోయింది మా అమ్మ కదా, మీ మాటలు వింటే మీ అమ్మాయి చనిపోయింది అనుకుంటారు, ఊరుకోండి తాతయ్య అని కన్నీళ్లు తుడుస్తూ 2 చీరలు సెలెక్ట్ చేస్తుంది. ఈ చీర అమ్మకి, ఇది మిస్ అమ్మకి అని సెలెక్ట్ చేయడంతో, సరేనమ్మా ప్యాక్ చేయండి అని చెప్తాడు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అని అంజలి అడగగా, మీ నాన్నకి ఇప్పటివరకు నేనేమి ఇవ్వలేదు, ఆయనకి కూడా బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పడంతో, సరే వెళ్ళేదారిలో ఆయనకి తీసుకుందాం అని చెప్పి ఇక వీళ్ళిద్దరూ బట్టలు ప్యాక్ చేయించుకుని బయటకు వచ్చేస్తారు. ఇక వెంటనే అంజలిని చూసి, ఘోర ఆత్మ, నేను ఇక్కడికి వస్తాననుకోలేదు కదూ అని చెప్పడంతో వెంటనే ఆరుకి వినిపించేసి, తాతయ్య మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంటే, రామూర్తి ఏమైంది తల్లి, రా తాతయ్య అని చెప్పి అంజలి రామూర్తిని లాక్కొని తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక వీళ్ళు ఇలా పక్కకు వెళ్ళడంతో అమర్ వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, ఇందాక ఒక చిన్న పాప పెద్ద అయినా ఇక్కడికి వచ్చారు ఎక్కడ అని అడగడంతో, వాళ్ళు షాపింగ్ చేసి వెళ్ళిపోయారు అని చెప్పగా, ఇక అమర్ వెళ్తూ ఉంటాడు. ఒక అతను వచ్చి, ఇందాక మీరు చిన్న పాప గురించి అడిగారు కదా, వాళ్ళిద్దరూ షాపింగ్ చేసి బయటకు వెళ్ళాక ఉన్నట్టుండి బయట నుంచి పరిగెట్టడం మొదలుపెట్టారు సార్ అని చెప్పగా, ఇక అమరేంద్ర, వాళ్ళు పరిగెడుతున్నారా, వాళ్ళ వెనకాల ఎవరున్నారు అని అడిగితే అతను, ఏమో తెలియదు సార్, నేను దూరం నుంచి చూస్తుంటే షాప్ నుంచి బాగానే వచ్చారు, తర్వాత పరిగెట్టడం మొదలుపెట్టారు, వెనకాల ఎవరు వస్తున్నారు అన్నది నేను గమనించలేదు సార్ అని చెప్పడంతో ఇక మరో పక్కన అంజలి పరిగెడుతూ ఉంటుంది రామూర్తిని పట్టుకొని. ఘోర మాత్రం ఫాలో అవుతూ ఉంటాడు. ఇక అమరేంద్ర మాత్రం షాప్ వాళ్ళతో, సీసీ ఫుటేజ్ ఉందా మీ దగ్గర అని అడిగితే, ఉంది అని చెప్పడంతో ఫుటేజ్ చూపించమంటారు. ఇక ఇదంతా చూస్తూ ఉంటాడు అమరేంద్ర. ఇక అంజలి బిహేవియర్ మొత్తం గమనించిన రాథోడ్, సార్ అంజలిలో మేడం గారు నిజంగానే ఉన్నారు సార్ అని కన్ఫర్మ్ చేసేస్తారు. ఇంకో కెమెరా ఓపెన్ చేయి అని చెప్పి వీళ్ళు బయటకు వచ్చినప్పుడు ఉన్న కెమెరాని ఓపెన్ చేయడంతో అక్కడ వీళ్ళ వెనకాల ఘోరాని ఫాలో అవడాన్ని వీళ్ళు గమనిస్తారు. ఆ ఘోర అంజు వెనకాల పడుతున్నాడు అంటే ఇక రాథోడ్, నిజమే సార్, అంజలి ఒంట్లో ఆరు మేడం ఉన్నారు, ఆరు మేడం కోసమే ఈ ఘోర వచ్చాడు అని చెప్పడంతో ఇక అమరేంద్ర, వాడి నీడ కూడా ఆరు పైన కానీ అంజలి పైన కానీ పడనివ్వకుండా నేను చేస్తాను, రాథోడ్ పద అని చెప్పి వీళ్ళందరూ వెళ్తూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు అంజలి కోసం. మరో పక్కన అంజలి పరిగెట్టించడంతో రామ్మూర్తి ఇక ఆయాసపడుతూ, అమ్మ నేను ఇంకా పరిగెట్టలేను, నాకు చాలా ఆయాసంగా ఉంది తల్లి అని ఒక చాట కూర్చుండిపోతారు. అమ్మ అంజు పాప, ఎందుకు నన్ను ఇలా పరిగెట్టిస్తున్నావు అని అడిగితే ఇక ఆరు మాత్రం, నా వెంట ఘోర పడుతున్నాడన్న విషయం నాన్నకి చెప్పి ఆయన ఇంకా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు,
నా సమస్యను నేనే పరిష్కరించుకోవాలనుకుంటుంది. ఇక అంజలి మాత్రం తాతయ్య మీరు ఇక్కడే ఉండండి, నేను ఇంటికి వెళ్ళిపోతానంటే, లేదమ్మా నేను కూడా నీతో వస్తాను అని రామూర్తి అంటుంటే, లేదు తాతయ్య నేనే వెళ్ళిపోతాను అని పరుగున వెళ్ళిపోతూ ఉంటుంది. అంజు పాప ఆగు అన్న సరే ఆగకుండా వెళ్తూ ఉంటుంది. ఇక అంజు పాప అని గట్టిగా రామూర్తి పిలవడంతో ఒక్కసారిగా ఆరు ఆగుతుంది. వెనక్కి వచ్చి వెంటనే రామూర్తిని గట్టిగా కౌగిలించుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇక ఆరు ఏడుస్తూ ఘోర కనుక నన్ను బంధించేస్తే నేను ఇదే మిమ్మల్ని ఆఖరిసారి చూడడం అవుతుంది నాన్న అని బాధపడుతూ ఉంటుంది కౌగులించుకుంటూ. ఇక ఎప్పుడైతే ఆరు కౌగులించుకుంటుందో చాలా వింతగా అనుభూతి చెందుతూ ఉంటాడు రామ్మూర్తి. ఇక అలా కౌగులించుకొని పారిపోతుంది అంజలి అక్కడి నుంచి. మరో పక్కన రాతోడు కనిపించిందా అని అడగడంతో లేదు ఇంకా కనిపించలేదు, ఎక్కడ కనిపించలేదు అని వీళ్ళిద్దరు వెతుకుతూ ఉంటారు అంజలి కోసం. ఇక అంజలి కనిపిస్తుంది ఘోరాకి. ఆత్మ రా లొంగిపో అని అడుగుతూ ఉంటాడు. మరో పక్కన మిస్ అమ్మ ఇదేంటి వీళ్ళు ఇంకా రాలేదు, ఒకసారి ఫోన్ చేస్తాను అని చెప్పి చేస్తూ ఉంటుంది. ఇక హలో ఏమండి ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి మిస్ అమ్మ అడగడంతో ఇదిగో అంజలి వాళ్ళ కోసం నేను వెతుకుతున్నాను, వాళ్ళు నాకు కనిపించలేదు, కనిపించగానే నేనే నీకు ఫోన్ చేస్తాను అని చెప్పడంతో మిస్ అమ్మ షాక్ అవుతుంది. ఇక ఘోర అంజలిని పట్టుకోవాలి అన్న విషయం కూడా అమర్ చెప్తాడు. ఇక ఇది వినగానే ఒకసారిగా మిస్ అమ్మ తల తిరిగినట్టుగా అవుతుంది. వెనకాలే ఉన్న నిర్మల వాళ్ళు ఏమైందమ్మా అని అడగడంతో ఘోర అంజలిని పట్టుకోవాలని చూస్తున్నాడంటండి అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక వెంటనే రామూర్తి అమరేంద్రకి కాల్ చేసి బాబుగారండి అంజలి పాప నేను ఇంటికి వెళ్తానని కంగారు ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోయిందండి అని చెప్పడంతో మీరు ఎక్కడున్నారు అని అమరేంద్ర అడిగితే నేను ఇక్కడే పక్కనే స్కూల్ దగ్గర ఉన్నానండి అని చెప్పడంతో సరే నేను అక్కడికి వస్తున్నాను మీరు అక్కడే ఉండండి నేను కాల్ కట్ చేస్తాడు. ఇదేంటి బాబు గారు ఎంత కంగారుగా మాట్లాడుతున్నారు అని రామూర్తి కూడా కంగారు పడుతూ ఉంటాడు. మరో పక్కన మనోహరి ఇంట్లో వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అంజు పాప ఒక్కటే వెళ్ళింది అని అమరేంద్రకి చెప్తూ ఉంటాడు. అయ్యో అంజు పాప ఒక్కటే వెళ్తే ఆ రాక్షసుడు ఘోర ఏం చేస్తాడో ఏంటో, అంజు పాప వెనకాలే పడ్డాడు అని ఇక రాతోడు చెప్పడంతో ఏంటి అవునా అని చెప్పి రామూర్తి ఆశ్చర్యపోతాడు. ఇక సరే వెళ్దాం పదండి అని వీళ్ళు బయలుదేరుతారు. మరో పక్కన ఘోర అంజలిని గమనించి నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు బయటికి రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. అంజలి మాత్రం దాక్కుని ఉంటుంది లోపల. ఇక పెద్దగా నవ్వుతూ నా దగ్గర నుంచి ఆత్మ నువ్వు తప్పించుకోలేవు అని గట్టిగా నవ్వుతూ ఉంటాడు. మరో పక్కన రామూర్తి అమరేంద్రతో ఆ ఘోర ఏంటి బాబు అంజలి పాప వెనకాల ఎందుకు పడ్డాడు అని అడుగుతాడు. బాబు గారండి ఏం జరుగుతుంది అని అడిగితే అమరేంద్ర నేను మీకు మొత్తం తర్వాత చెప్తాను, ముందు తొందరగా పోనీ రాతోడు అని చెప్పడంతో వెళ్తూ ఉంటారు. మరో పక్కన ఘోర నీ అంతటి కనుక నువ్వు బయటికి వస్తే నీ బిడ్డ ప్రాణాలు వదులుతా, లేదంటే నీతో పాటు నీ బిడ్డ ప్రాణాలు కూడా తీసేస్తా, ఆత్మ రా అని పిలుస్తూ బెదిరిస్తూ ఉంటాడు. ఆత్మ ఆలోచించొద్దు, నాకు ఓపిక ఉన్నంత వరకే నీ బిడ్డ ప్రాణాలు నీ బిడ్డలో ఉంటాయి, ఇదిగో నేను భరించినంత వరకే బయటికి రా అని చెప్పడంతో ఇక ఆరుకి ఏం చేయాలో తెలియక మొత్తానికి బయటికి వచ్చేస్తుంది. పెద్దగా నవ్వుతూ ఉంటాడు ఘోర. ఇక ఆరుని చూడడంతో నాకు తెలుసు తల్లి ప్రేమకున్న బలం పేగు బంధానికున్న బలం అని గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఆరు వైపు చూస్తూ నువ్వెంత పరుగులు తీసినా ఆఖరి గమ్యం నా దగ్గరికే, ఆత్మకి బంధువులు బంధుత్వాలు ఉండవు, అయినా నువ్వు దేనికి పాకులాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అనడంతో ఇక ఆరు ప్రయత్నించుకు ఘోర, అయినా నీ ప్రాకులాట ఏమీ ఫలించవు అని చెప్పడంతో పెద్దగా నవ్వుతూ ఉంటాడు ఘోర. నిజమేలే ప్రయాణానికి సిద్ధమవుతావా సరేనా అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే ఇక ఆరు చెవులు మూసుకొని భయపడుతూ ఉంటుంది ఘోర అరుపులకి. మళ్ళీ ఆరును బంధించడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాడు, మంత్రతంత్రాలు చదువుతూ ఉంటాడు ఘోర. ఇక వద్దు నన్ను బంధించొద్దు అని ఆరు అరిసిన వినిపించకుండా బంధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉండగా అప్పుడే టైర్ వచ్చి ఘోర పైన పడడంతో ఒక్కసారిగా అని చెప్పి పక్కకు పడిపోతాడు. ఇక వెనక్కి తిరిగి చూడడంతో అమరేంద్ర ఉంటాడు. ఇక అక్కడున్న పెద్ద తుంగముద్దతో ఘోరాని అమరేంద్ర బాధతో ఉంటాడు. ఇక అమరేంద్రని ఎదుర్కొనడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు ఘోర. ఇక ఇద్దరి మధ్య ఇలా ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక ఇదంతా చూస్తూ అంజలి ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోవడంతో అంజలిలో ఉన్న ఆత్మైన ఆరు అంజు ఏంటి ఇలా పడిపోయావు అని చెప్పి అంటూ ఉంటుంది.